వీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు వాతావరణం చల్లగా ఉందిరా ఒళ్ళంతా ఏడెక్కాలంటే ఏదో చెయ్యాలరా ఏం చేయమంటావు చొక్కాలో 4 బొగ్గులు వేసుకోండి మొత్తం ఏడెక్కుద్ది ఊర్లో నలుగురు నా గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలరా చచ్చిపోండి నలుగురేంది 4 ఊర్లు మాట్లాడుకుంటే అమ్మగారు పండక్కి పుట్టింటికి వెళ్తున్నారు బండి ఏర్పాటు చేయి బండి రెడీ చేయమంటారా నేను అమ్మగారికి కాదు నాకు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి రత్తాల ఇంటికి ఏంద్రా ఊర్లో జాతర మరి రాక్షసుని చంపాలి కుర్రోళ్ళందరూ ఎక్కడ వెనుకున్నారండి బాబు మరి పిలిపి హలో రండి గౌడి గడ్డంగాడు మన వెంకట్రావు కొడుకు ఆది అండి చిన్నప్పుడు షెడ్డీలు వేసుకుని చెరువు దగ్గర ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చీరలు ఎత్తుకెళ్ళేవాడు ఇప్పుడు ఎత్తుకెళ్తున్నాడు ఎందుకు పిలిచారు మమ్మల్ని నువ్వు రాక్షసుడికి నిప్పెట్టాలి మరి ఎందుకు ఈ రోజు నిత్తే పెట్టేసి వెళ్ళిపోతా ఆ రాక్షసుడికి రాక్షసు తేడా తెలియట్లేదు జాతర గ్రాండ్ గా జరగాలి దగ్గరుండి ఆ కార్యక్రమం నువ్వే చూసుకోవాలి మేము చూసుకుంటాం నేను పంపు సైడ్ ధర ఏంటి ఏదో అడిగారంట ఊర్లో ఇప్పుడు ఆడి బచ్చగాడు ఆడి తెలియట్లేదు ఊర్లో నలుగురు నా గురించి మాట్లాడాలంటే ఏం చేయాలి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు ఎవరు మీ నలుగురే 4 ఫ్యామిలీలు ఉన్నాయి కదా టెన్షన్ గా ఉన్నావేంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి అది పైగా కెమిస్ట్రీ ఎగ్జామ్ అంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది అరే కెమిస్ట్రీ అంటే టెన్షన్ ఎందుకురా నేను చెప్తా ఇట్లారా కెమిస్ట్రీ చాలా ఈజీ అమ్మా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది చర్య ఇది ప్రతిచర్య అవునా నేను కెమిస్ట్రీ ఎలా నేర్పిస్తా ఓకే ఇలా ఇటీ ఇది చర్య కెమిస్ట్రీ అని ముద్దు పెట్టేస్తా ఇదేంటి ఇది కఠిన చర్య అన్నా ఏంటి ఏమైంది డల్ గా ఉన్నావు డబ్బులు కావాలరా ఎందుకు మందుకు తప్ప ఎందుకు అడగవా నువ్వు ఎందుకు ఇచ్చినా నేను మందుకే వాడతా అయినా మందు గురించి నీకేం తెలుసురా లాస్ట్ డ్రాప్స్ ఉంటాయి చూడు సూపర్ ఉంటది అది అవునా నీకోసం తెచ్చా తాగి ఏంట్రా పెద్ద టేస్ట్ లేదు ఇది ఉప్పుకుంది అదే నరేష్ గారు లక్కీ డ్రాప్ అరే నరేష్ ఊర్లో అమ్మాయిలు ఎవడో ఏడిపిస్తున్నాడంట ఆడియన్స్ కి ఒక నిమిషం ఇప్పుడు నరేష్ గాడి పెద్ద డైలాగ్ స్టార్ట్ అవబోతుంది ఆడియన్స్ అంతా రెడీగా ఉండండి వాడు ఎలా చెప్తాడో చూడండి ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను అరే నరేష్ అమ్మాయిల్ని ఎవరో ఊర్లో ఏడిపిస్తున్నాడటగా మరి కాలేజ్ అమ్మాయిలు కూడా ఏడిపిస్తున్నాడట ఆఖరికి ముసలి వాళ్ళకు కూడా లవ్ లెటర్ రాస్తున్నాడరా అరే బయట పరిస్థితులు బాగాలేవు ఎలా పడితే అలా మాట్లాడకండ్రా నైసాబ్ ఎవడో పక్కూరులో అమ్మాయిని ఏడిపిస్తే అది నా మీద తోయటం కరెక్ట్ కాదు సాబ్ ఎవడో కాలేజీలో ఒక అమ్మాయిని ఏడిపిస్తే నా మీద తోయటం కరెక్ట్ కాదు సాబ్ నేను కరువులో ఉన్నాను ఓకే సాబ్ లేకిన్ ముసలి వాళ్ళకు కూడా లైన్ వేసేంత కరువులో నేను లేను సాబ్ నేను మంచోని సాబ్ 24 గంటలు అమ్మాయిల చుట్టూ ఆలోచించేవాడివి నువ్వు మంచోడువా మేడ మీద ఆంటీ బట్టలు ఆడడానికి వెళ్తే సైట్ కొట్టడానికి వెళ్ళేవాడు నువ్వు మంచోడువా పోస్టర్ మీద హీరోయిన్ ఉంటే సొల్లు గార్చేవాడివి నువ్వు మంచోడువా నిన్ను ఇక్కడ ఉంచినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలరా మేము మనిషి తెప్పించుకున్నాం అనుకున్నాను కానీ కామాన్ని తెప్పించుకున్నాం అనుకోలేదురా నా మీద నిందా వేశారు సార్ మీరు అంత ఇష్టం లేని వాడివి నీ ఊరికి వెళ్ళిపోవచ్చు కదరా పక్కూరు నహీ హై ఊర్లో ఆడవాళ్ళందరికీ రక్షణ ఉండాలంటే మన ఆదిని ముందెట్టాలి వీడు ఇది ఇందాక చెప్పారు ఇప్పుడు చెప్తున్నాడు ఏం చేద్దాం పెట్టిద్దామా పెట్టించేద్దామండి దానికి పంచి ఇచ్చారు కదా ఎవరు చెప్పాడు దానికి ముందే ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చాడు మొత్తం పోయింది నాకు ఆది గారు నాకేం చెప్పలేదు మరి నేను చెప్తాను ఇలాగ వెయిట్ చేయి ఏర్పాట్లు ఘనంగా జరగాలి ఇంకా ఆలస్యం చేయకుండా నిప్పు పెట్టేయండి ఓకే ఇంక మందేనైతే మనం పెట్టాడు ఇంకెవరు రారైతే కాకర తీసిరండి అదా మనమే నిప్పు పెట్టేది మేముండగా మీరెవరు నిప్పెట్టడానికి ఏంటి మేము లేకుండా జాతర జరిపించి చెప్తున్నారు కమిటీ కుర్రాళ్ళు ఇక్కడ మీరు కమిటీ కుర్రాళ్ళు అయితే కాటేసే కుర్రాళ్ళు ఇక్కడ
ఇటు వచ్చే ముందు పెద్ద డైలాగ్ చెప్తున్నావు, సింగిల్ డైలాగ్ తో ఫేమస్ అయిపోతావునా? ఏ నువ్వు ఆ సినిమాలో అస్థికలను ఒక డైలాగ్ చెప్పి ఫేమస్ అవ్వలేదా? ఇది అంతే. 10 రోజుల క్రితం ఈటీవీ విన్నకు వచ్చిన మీకే అంత ఉంటే 10 ఏళ్ల నుంచి ఈటీవీలో ఉన్నాం, మాకెంత ఉండాలి? ఇది స్క్రిప్ట్ అనేది వేసావు కదా. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. నా వెబ్ సిరీస్ లో షార్ట్స్ చూపించండి రా. మన షార్ట్స్ చూపించండి రా. అసలు ఇంకో రారిక. నా పేరు ఆత్రం, నాకు అన్నింటికి తొందరే. మా ఊళ్ళోకి వచ్చావనుకో నన్ను చెప్పనివ్వా, నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటావా? ఆడు ముందే చెప్పాడండి అన్నిటికీ తొందర. నా డైలాగులు చెప్పారు కానీ మీ డైలాగులు చెప్పలేదు నాకు. నా పేరు ఆత్రం, అన్నిటికీ తొందరే. నా పేరు అది, నేను ఒక్క దాంట్లోనే ముందర. మా ఊళ్ళోకి వచ్చావనుకో, మా లేడీస్ వాళ్ళకి వచ్చావనుకో అయితే పోరా. పెద్దోడు ఎందుకైనా మంచిది, ఎదవలకి ఎంట్రీ లేదు అని బోర్డు పెట్టి అప్పుడు మనల్నే ముందు రాని. ఏ ఆది, జాతరకి మా బావని తీసుకొచ్చా, ఏంటి మరి? నీ బావని తీసుకొచ్చి నన్ను ఏంటి మరి అని అడుగుతావంటే? ఆది నాకు ఇప్పటికీ ఏం చెప్పట్లేదు. చూసారుగా, ముందు మీరు గుక్కుతారు, బయట ఏమో మేమే మిమ్మల్ని గుక్కినట్టు ఎక్స్పోజ్ చేస్తారు. మీరు ఆగండి రా. వాళ్ళందరూ ఆగే ఉన్నారు, నువ్వే చెప్పాలి. సినిమాలో ఎన్నిసార్లు ముద్దు పెట్టాను తెలుసా? శ్రీదేవిలోనే ఎంతమందికి ముద్దు పెట్టానో తెలుసా నీకు? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఆదితో ఇలా అవ్వదు, ఇంకేదైనా చేయాలి, చెప్పు. ఏం చేయను? అది నేనే చేయాలంటే మా మహేష్ బాబు వస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? మహేష్ బాబు ఉన్నా? మహేష్ బాబులా లేవు కానీ మా నరేష్ గడి బాబులా ఉన్నావు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నావు సార్ ఆలోచించుకో. ఎవరు మీరు? కొనిదేల నిహారిక గారి తాలూకా ఇక్కడ. మేము ఎవరి తాలూకా తెలుసా? కొనిదేల పవన్ కళ్యాణ్ గారి తాలూకా. యూ గైస్, యూ నిప్పు బెట్టింగ్. అర్థమైందిరా? నువ్వు ఇంగ్లీష్ స్టార్ట్ చేసావంటే అర్థమైంది. నీకు ఎవడేం రాయాలి, స్టార్ట్ చేయి. యూ నిప్పు బెట్టింగ్, యూ నో మై టీమ్ కమిటీ కుర్రాలు, యువర్ టీమ్ కృష్ణనగర్ కుర్రాలు. హౌ లైక్ విల్ నిప్పు బెట్టింగ్? ఇంతకీ 5 ఏం పెట్టింగ్? ఇవన్నీ కాదు, ఆ నిప్పు మనమే పెడతామని చెప్పు బావా. కమిటీ కుర్రాళ్ళు నిప్పు పెడతారు. అది ఎంతమంది కుర్రాళ్ళు వచ్చినా మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం కాబట్టి రాక్షసుని మేమే కలుస్తాం. నిప్పు పెడతాం. ఏయ్ ఆపండి రా. ఇలా మీరు కొట్టుకుంటే చుట్టుపక్కల ఊర్లో మన ఊరు పరువు పోదా? మీరు ప్రెసిడెంట్ అన్నప్పుడే పోయింది పరువు. ఎవరు నిప్పెట్టాలనేది ఒకళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు వాళ్ళు? ద గ్రేట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, చుట్టులేని గోపాలుడే, చుట్టు వేసే భూపాలుడే, వీసమొచ్చిన పాలుడే, పాట వింట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. నెమలి కన్నోడా, నమిలే చూపోడా, నమిలి పోకుండా తాకాలయ్యో. అరే బొట్టుకు ఉన్న తాళం తీస్తే ముద్దున పట్ట చేపైపోతా. చిలకాని మొగ్గ నలిపే పోతాగా, ఉలికి పడితే మరి ఎట్టాగమో. ఎవరు పిలిచారు మమ్మల్ని? శ్రీలంక బౌలర్ మలింగాను, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ పిలిచారు. మా ఊర్లో రాక్షస దహనం చేయాలి. ఈ కమిటీ వాళ్ళు చేస్తామని, ఆ కమిటీ కుర్రోళ్ళు చేస్తారని గొడవ పడుతున్నారు. అసలు రాక్షస దహనం ఎవరు చేస్తే బాగుంటుందని మీరు డిసైడ్. ఆఫ్ కోర్స్ యంగ్స్టర్స్ చేయాలి. కమిటీ ప్రాబ్లం అది కాదు, నిప్పు ఎవరు పెట్టాలని గొడవ. నాకు తెలిసి నిప్పు పెట్టడంలో మీ ఇద్దరిని మించిన వాళ్ళు లేరని తెలిసింది నాకు. మీరు రాక్షసుడిగా నించుంటే నేనే పెడతాను, ఈవిడ కూడా అవసరం. అవన్నీ మీరు తర్వాత పెట్టుకోండి గాని మా ఊర్లో రాక్షసుడికి మాత్రం ఎవరు నిప్పెట్టాలనేది మీరు డిసైడ్ చేయాలి. కమిటీ కూరలో నిప్పెట్టాలి. నలుగురిని మెయింటైన్ చేస్తున్నానన్న ధీమాలో మాట్లాడుతున్నారు కదా. నీకు దండం పెడతానమ్మా, బయటికి వెళ్తే అవే అడుగుతున్నారు. వీళ్ళని పెట్టాలా వాళ్ళని పెట్టాలా మీరే డిసైడ్ చేయాలి. అది ఒక్క మాటలో ఇప్పుడే చెప్పేస్తే ఎలా? మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదా. మరి ఆ ఫార్ములా మేము ఇప్పుడు అప్లై చేయాలి. అసలు రాక్షస దహనం ఎవరు చేయాలనేది మేము చెప్తాం. అసలు రాక్షస దహనం కోసం ఎవరిలో ఆ పౌరుషం, ఆ ఆడతరం ఉందో చూపిద్దాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న
అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి? అదే డాన్సులు, ఆటలు, పాటలు, గేమ్స్ అంతే. ఆ ముసలోళ్ళు ఏం చేస్తారు, మేము అన్ని చేస్తాం. అసలు రాక్షస దహనానికి శూర్పణఖ ఎందుకు వచ్చింది? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే మేము చూసుకుంటాం, ప్రస్తుతానికి మీరెళ్ళి కూర్చోండి. ఇంద్రజ గారు, ఇదంతా ప్రోగ్రామ్ జరగాలంటే ఏమవ్వాలి? నేను అక్కడ, నేను ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న జాతర కమిటీ కుర్రోల్తో పాటు జాయిన్ అవ్వడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు. Welcome guys, welcome to Sridevi Drama Company. Good to have you here again. మరి ఇక్కడ జరుగుతుంది జాతర. జాతరలో జరగబోతుంది రాక్షస దహనం. మరి ఈ రాక్షసుడిని ఎవరు దహనం చేస్తారనేది పెద్ద విషయంగా ఇక్కడ మారింది. అందుకే రెండు టీమ్స్ పోటీ పడుతున్నారు. సో మరి ఇటువైపు ఎవరు వెళ్తారు, ఇటువైపు ఎవరు వెళ్తారు? ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా కమిటీకి రోజులు ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను అటు సైడ్ వెళ్తానండి. అసలు ఎవరు తాలూకు అనుకుంటున్నారు మీరు? ఆది గారు, మీరు పంపించక్కర్లేదు, ఆదన్న టీమ్ కి మేము వెళ్తాం. Very smart decision. So guys, enjoy the show and looking forward to some amazing participation from your end also. Sure, thank you. Thank you guys, thank you. నెక్స్ట్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ జాతర కమిటీ కుర్రోల్ ఎపిసోడ్ లో ఒక మంచి అద్భుతమైన మెస్మరైజింగ్ మ్యూజికల్ బ్యాండ్ మీ అందరినీ ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో మ్యూజికల్ జర్నీలో తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ నిగమ బ్యాండ్. ఓ చోటి ఉన్నాను, వెచ్చాను, వేడానుగా కలవమని నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా పిలవమని తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళాడు చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అడుగును అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసితికే నా స్వప్నమే. మనుషులకు అర్థమయ్యేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన కానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకే నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు శోకమూపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధ భాగమే నాలోన నిలువుమా. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. ఓ కమ్మని ప్రేమ లేఖని రాసింది హృదయమే నా హృదయమే. ఏ తేటిదన్నది ఏనాడు రాసున్నది, ఏ ముద్దు
ఏమో విధన్నది ఎప్పుడో రాసున్నది బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబూయు పెదవుల మధువలనే చెవి చూడమనగా బరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే ఎన్నెన్నో శృంగార లీలను కన్నుల్లో రంగేళి అలగెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే కలిసిందది ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే కలిసిందది Rhythm of the life. Funky drums from the head. Mundapetta, Malakpetta, Nadupetta, pay the rock. Pay the rock. Pay the rock. Pay the rock.
176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత తెల్ల చూడిదారు వైట్ చున్నితో దోచినాయత ఓయ్ ఓయ్ అంటూ క్యాషువల్ గా పేలిచేరో ఓయ్ ఓయ్ 20 సార్లు కళ్ళు కాలిసేరో ఓయ్ ఓయ్ అంటి గుండె నిండా నిలిచేరో ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కడిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కోరికే వెల్ డన్ నిగమ బ్యాండ్, వెల్ డన్. చంద్రజ గారు, ఈ మ్యూజికల్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నిగమ బ్యాండ్, దట్ వాస్ అ స్పార్క్లింగ్ పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగా అనిపించింది. వాయిస్ మార్చి మీరు పాడినప్పుడు వి వర్ ఆల్ ఆస్ట్రక్. చాలా చాలా బాగా అనిపించింది. సో యూ అండ్ యువర్ బ్యాండ్ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్, లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్. Once again, thank you so much guys. It was wonderful having you all here. A mesmerizing performance తో మా టీం రెడీగా ఉన్నారు. So let's welcome them. నిజమని కలలలోని గడపని
ఇంద్రజ గారు ఈ బ్యూటిఫుల్ మెలోడియస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అండి, నిజంగా వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు. తన్వి నమిలిలాగా నాట్యం చేశారు. Who is the master? Ashok master. That was a fantastic job. You have done very beautifully అండి. Of course ఈ సాంగ్ మనం మూవీలో చూసింది మళ్ళీ ఒక స్టేజ్ మీద రీక్రియేట్ చేయాలి అంటే, అంత ఎపిక్ సాంగ్ ని రీక్రియేట్ చేయాలంటే ధైర్యం కావాలి ముందు. మేమందరం చాలా బాగుంది అని జస్టిఫై చేసుకునే అంతగా బాగా చేశారు. వెరీ గుడ్ మాస్టర్, ఆల్ ది బెస్ట్. Thank you so much ఇంద్రజ గారు. Thank you so much Ashok master, Akshay and Tanvi for this beautiful performance. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అన్నారు, ఇక్కడ చూస్తే ఒక చిన్న డబ్బా కాదు, అందులోనే మ్యాటర్ చాలా పెద్దది ఉంది. छोटा సైజ్ బడా ధమాకా. సరే కానియండి. అందరికి బెస్ట్ ఫ్లెక్సీలు ఒక్కొక్కరికి. చూడు, ఫస్ట్ నరేష్ గారే వచ్చాడు. నరేష్ గారు రండి, ఎదురుగా రండి నరేష్ గారు. తింటున్న ఉప్పుకు న్యాయం చేయకుండా బోడుప్పుల్లో ఇల్లు కట్టినోడు, తన జీవితం అమ్మాయిల కోసం కాకుండా ఈఎంఐల కోసం అంకితం చేసినోడు, తన వయసును దాచిపెడుతూ వయసుకు మించి పనులు చేసేటోడు, చూడ్డానికి పిల్లోళ్ళ ఉన్న పిల్లికి కూడా బిచ్చం పెట్టనోడు. మరి అలాంటి నరేష్ ని మా ఊర్లో జరుగుతున్న ఈ జాతరకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు మీ కమిటీ కుర్రాళ్ళు. ఈ కట్అవుట్ గురించి మాట్లాడు. వాళ్ళ గురువు గారు వచ్చారు. రండి గురుగారు రండి. తను పోతే నలుగురు మోయాలన్నందుకు ఆ నలుగురిని ఫ్యామిలీల రూపంలో ముందే సెట్ చేసుకున్న కండల వీరుడు. పెద్ద మనిషి ఫంక్షన్లకు పెద్ద మనసుతో 3000కు వెళ్లే మహానుభావుడు. అయ్యో, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకకపోయినా ఎక్స్పీరియన్స్ తో టీమును నెట్టుకొస్తున్న ఈ కళాకారుణ్ణి మనస్ఫూర్తిగా ఈ జాతరకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్. ఇది ఈవెంట్ కాదు, దయచేసి పేమెంట్ అడగండి. కాదన్నా, ఫ్లెక్సీలు అంటే ఊరు కాదన్నా, విఐపీలు ఉండాలి. అయితే అసలైన ఇప్పుడు తెస్తాగు. ఏ అమ్మాయినైనా చూసి వేస్తాడు ఏలా. శ్రీదేవికి ఒక్కసారి కూడా రాగానే పడ్డాడు డేలా. ఎలా రాయిచ్చాం అదిరిపోలా. మరి అలాంటి ప్రసాద్ బెహ్రా గారు ఈ జాతరకు వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవడ్రా ఏజింది? ఓకే, నెక్స్ట్. బాబోయ్, ఇది పెద్ద మ్యాటరే. సెగ్మెంట్ కన్నా జడ్జిమెంట్ ఎక్కువసేపు చెప్పే దేవత, జడ్జి సీట్ కన్నా డైరెక్టర్ సీట్ కి ఎక్కువ న్యాయం చేసే దేవత. అడ్డమైన కొడుకులందరినీ నా కొడుకులని చెప్పి వాళ్ళ బరువు బాధ్యతలను మోస్తున్న భూమాత అయినటువంటి శ్రీ 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 ఇంద్రజ గారు ఈ జాతరకు వస్తున్నారు. ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్. అమ్మలకే అమ్మ ఇంద్రజమ్మ. బ్రాకెట్ లో జనాలు ఎక్కువగా ఉంటే తొక్కిసలాట్లు ఎవరైనా కింద పడే ప్రమాదం ఉంది, కాస్త చూసుకొని రండి. అమ్మగారు చెప్పారు జాగ్రత్తగా. కాదురా, పొగుడుతూ రాయమంటే తగలెట్టేసలా రాసారేంట్రా. అన్న బాగానే రాయిపించా ఉన్నా. 40 దాటినా ఎక్కడా 40 దాటినా ఎక్కడా నాజూకు తగ్గని అందంతో, ఎక్కడో ఒరిస్సాలో పుట్టి వైజాగ్ లో పెరిగి శ్రీదేవి జబర్దస్త్ ఎపిసోడ్లను అస్సాం చేయడానికే వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన శ్రీ 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 రష్మి గారు ఈ జాతరగా రావటం మాకు ఎంతో ఆనందం. ప్లీజ్ వెల్కమ్ తెలుగు రాణి, తెలుగు యాంకర్ రష్మి గారు. కాదు, ఇవన్నీ ఎవరు రాశారో గాని అస్సలైన పర్సన్ ది రావాలి. అప్పుడు సరిగ్గా లేకపోతే అప్పుడు ఇంద్రజ గారు మాట్లాడతారు. నవరసాలను మిరియాల రసంగా తాగేసిన హీరో, తన అద్భుతమైన కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో జనాలను భయపెడుతున్న విలన్. ఒక్క నిమిషం, నేను నవరసాల దగ్గర ఆగిపోయాను. నవరసాలను మిరియాల రసంగా తాగేసిన హీరో, తన అద్భుతమైన కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో జనాలను భయపెడుతున్న విలన్. ఒక్క నిమిషం, నవరసాల హీరో మిరియాల రసం కమ్ హియర్. ఆవిడ నవరసాలు అంటే జ్యూస్ లోకి ఉంటుందన్న ఆవిడ. నువ్వు ఇంకా నవరసాల దగ్గర ఆగిపోయావు కదా, నేను ఆ 40 దాటినా ఎక్కడ నాజుకు దగ్గర అక్కడ ఆగిపోయా. నవరసాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి కనీసం ఒక 2 రసమైనా బయట పిండు. రే ఫస్ట్ శృంగారం. అరే పిండు మనింది రసాలు, ఆయన్ని కాదు. ఫస్ట్ శృంగారం ఎందుకు అడిగానంటే మిగతావి అడగం మనం. సరే నెక్స్ట్ విలన్. అక్కడ ఆగిపోయారు మళ్ళీ. రౌద్రం. ఏమైందిరా? కరుణ.
ఇది కాదు, ఈ ఎపిసోడ్ వేయమని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగా ఆ కరుణ. కరుణ రావట్లేదా? ఒకటి నేచురల్ గా వచ్చిందండి, భయానకం మాత్రం నేచురల్ గా వచ్చిందన్న. అది మనకొచ్చింది. తన అదిరిపోయే స్టెప్పులతో యూత్ ను ఉర్రూగలేగి ఏ స్టెప్ నవరసాలు స్టెప్పులంట. అదుగా శ్రీ 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 బాబు గారు పిలవకుండా ఈ జాతరకు వస్తున్నందుకు. మరి నెక్స్ట్ ఎవరు? ఇది చదువుతాం, మేము చదువుతాం. హలో ఇది మాత్రం ప్రసాద్ గారు మీరు చదవండి. ఇది చదివే ముందు ఇంద్రజ గారు మీరు స్టేజ్ మీద. నేను రావాలి. రెడీ. అమ్మాయిల పాలిట కాట్రాజు, అంతులేని మోజు. గెలకకుండా ఉండలేడు ఒక్కరోజు, వీడు మన ఊరికి పట్టిన బూజు. వాడెవడో కాదు, శ్రీ 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 ఆది గారు. ఎంతో మంది అమ్మాయిలతో మీటింగ్ ఉన్నా సరే అవన్నీ వదిలేసి ఈ జాతరకు విచ్చేస్తున్న ఆది గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇట్లు మా కమిటీ. వాడు ఫ్లెక్సీ రాయాల, నిజం రాశాడు. నిజమే రాశారు. నేను అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాను కాబట్టి. సూపర్. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న జాత్ర కమిటీ కుర్రోలు ఎపిసోడ్ లో ఇప్పుడు నేను ప్లాన్ చేసిన సెగ్మెంట్ లో చాలా ఫాస్ట్ గా ఉండాలి. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బోత్ సైడ్స్ టీమ్ లీడర్స్ రండి. ఇటువైపు నుంచి ఆది గారు, ఇటువైపు నుంచి ప్రసాద్ గారు రండి. సో మధ్యలో ఈ ఐరన్ ప్లేట్ చూస్తున్నారు కదా, అండ్ అక్కడ 2 హ్యామర్స్ ఉన్నాయి. ఒక్కొక్క హ్యామర్ వచ్చి ఒక్కొక్క టీం వాళ్ళకి ఇస్తాము. ఆ బాక్స్ నుంచి నేను ఒక వస్తువు తీస్తాను. ఆ వస్తువుకి సంబంధించిన డైలాగ్ మీరు చెప్పాలి. కానీ చెప్పే ముందు వచ్చి ఈ ఐరన్ ప్లేట్ మీద బజర్ కొట్టాలి ఆ హ్యామర్ తో. ఫస్ట్ ఎవరు వచ్చి కొడతారో వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తాము డైలాగ్ చెప్పడానికి. ఆ వస్తువు మీద యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్ ఉందా, లేకపోతే డైలాగ్ లో ఆ వస్తువుని ప్లేస్ చేయాలా? డైలాగ్ లో వస్తువుని ప్లేస్ చేయాలి. అంతే కదా? అంతే. సో ఫస్ట్ మీరిద్దరు ఆడతారా? లేదు, మేము పంపిస్తాం. సరే పంపండి. ఓకే. కానీ ఒకటి మర్చిపోయి చెప్పడం. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నో ప్రాబ్లం. కానీ ఒక్కవేళ తప్పు చెప్తే అవతల వాళ్ళ టీం వచ్చి ఆ పిండి చూస్తున్నారు కదా, అది వచ్చి మీ మొహం మీద కొడతారు. సో ఇటువైపు నుంచి మా సైడ్ నుంచి భాస్కర్. దానికి కూడా మీరు ఈ బ్రష్ నా డార్లింగ్, నా లైఫ్ రే. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా. నా బాత్రూమ్ బ్రష్ పట్టుకుపోతావా? అరే ఇది ఉరుమైతే నేను మెరుపుండ్రా. ఇది సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మండ్రా. అది నిజమే. బ్రష్ కి కూడా భ్రష్ట పట్టే అంత చెప్పారు కదండి డైలాగ్. నేను భయపడింది బ్రష్ గురించి కాదు, ఈ పిండి గురించి. సో ఇంద్రజ గారు కరెక్ట్ ప్లేస్మెంటా? చాలా బాగా చెప్పారండి, చాలా డైలాగులు చెప్పారు ఆయన. సరే అయితే పిండితో కానిచ్చండి. సార్ అక్కడ రండి. ముఖం ఇందులో పెట్టాలంటే కొడితే మళ్ళీ చీప్ గా ఉంటుంది. పెట్టే ఆడు ముఖం పెట్టిన దాంట్లో మేము ముఖం పెట్టాం. కాదు ప్రసాద్ గారు, అసలు రాగానే మేము యూత్ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అన్నారు. మొహానికి పిండి కొట్టించుకున్నారు. లేదు, ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మనండి ఎవరైనా పర్లేదు. ఫస్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు చెప్పండి. సరే రండి. మరి ఇటువైపు నుంచి మా సైడ్ నుంచి నరేష్ గారు. నరేష్ రామా. కాదు నరేష్ గారికి కూడా గంట అంది, నీ గంట అందలేదురా. మగ్గు ఆఫ్టర్ ఆల్ మగ్గు కాదు సార్. ఈ దేశంలో 120 కోట్ల మంది వాడుతున్న మగ్గు సార్. ఇందులో మురికి నీళ్లు వాడతారు సార్, స్నానానికి ఇదే వాడతారు సార్, దానికి ఇదే వాడతారు సార్. మగ్గు ఆఫ్టర్ ఆల్ కాదు సార్. దయచేసి మగ్గుని ఆఫ్టర్ ఆల్ చెయ్యకండి సార్. మీరు ఛాలెంజ్ చేస్తారా లేకపోతే పిండి కొట్టించుకుంటారా? ఛాలెంజ్ చేస్తాం. చెప్పండి. ఎవరికి అర్జెంట్ అయితే గుర్తుకొస్తుందో అదే మనకు అర్జెంట్ అయితే గుర్తుకొస్తుంది కదండి.
నరేష్ గారు తీసి రాసేయండి. ఆడు మూతి పెట్టితే మేము మూతి పెట్టలేం. అలా రాయలేదు సరిపోద్దా? అదే నువ్వు రాసుకుంటున్నావు. ఆల్ రైట్, సో ఈ రౌండ్ అయ్యేసరికి ఆది గారు టీం 2 పాయింట్స్. అసలు ఇంకా మాటలు ఉన్నాయా నాకు? నో పాయింట్స్, ఇంకా బోనియే కాలేదు. రష్మి గారు అంతా మగాళ్లే చేస్తున్నారు, ఆడవాళ్ళు ఏం ధైర్యం చేయట్లేదేంటి? హలో, ఓన్లీ పౌరుషతరం కాదు, ఆడతనం కూడా కావాలి. ఈవిడ ముందు పంపించేద్దాం. రెడీ? డైపర్ పేపర్ అనుకున్నా. అయితే నేను దీంట్లో నరేష్ గారిని వాడతా. నరేష్ గారు అయితే చెప్పేవాడు. అది నాదేనే పిచ్చదాను. చిన్నగా మది కన్నులు విప్పిన కన్నిగా నీ ఈ డైపర్ కే వేసానా ఓటు. ఇప్పుడు ఇవ్వు దానికి చిన్న ముద్దు. నెక్స్ట్ అంకిత, మీరేమైనా ట్రై చేయండి. అమ్మా, ఓ అమ్మా, అడగకుండానే అన్నం పెట్టావు, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చావు, పోసుకుంటే డైపర్ ఇచ్చావు. ఎప్పుడమ్మా మారుస్తావు డైపర్? తడిచిపోయింది. బాబోయ్, ఎల్ట్రైరా ముందు ఆ టిట్టి దగ్గర కొంచెం ఆగాం. చంద్రజ గారు, పాయింట్ ఎవరికి, పిండి ఎవరికి? అంకితకి పాయింట్, పిండి వర్షకి. అంటే నాకు పిండి పక్కన ఫిక్స్ అయిపోయారు కదా మీరు. అదేంటి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనంలో ఉంది. కళ్ళు తిరుగుతుంది నాకు. వర్ష ఇక్కడ అందరికి ఉన్న ఆశ అదొక్కటే, ఆయన వచ్చినప్పుడు మనం అందరం కలిసి రాద్దాం. రండి. కళ్ళు తిరుగుతుంది, పోయే. ఇంకా కమిటీ కుర్రోళ్ళు బోని అవ్వలేదు. అసలు మ్యాటర్ ఉందా లేదా? నెక్స్ట్ పాయింట్ మాదిరండి. హలో, ఇప్పుడు దాకా ఇటువైపు ఎన్ని పాయింట్లు? 3. సరే, ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి బాబు. ఇటువైపు నుంచి ఓకే. సో ప్రాపర్టీ కొంచెం చూసి ఇద్దరికి సరిపోయినట్టు తీస్తాను. ఓకేనా? రెడీయా? నీ ఫేవరెట్. ఇగో ఫేవరెటిజం ఏమవుతుంది? మీ ఇద్దరికి బాగానే సెట్ అవుతుందిలే. త్రినాథ్ గారు 3, 2, 1 గో. 5, 4, 3, 2. ఒసే అరుంధతి, నీకు పెళ్ళా? మరి ఊపుకుంటే ఎదిగేలారా? మీరు చెప్పండి, నచ్చబోతే అప్పుడు నేను చెప్తా. ఇట్లాంటి వాటికి బాబు కరెక్టే. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటారు సార్? ఈ మల్లెపూలను చూస్తే ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. నాకు పెళ్ళవగానే శోభన రోజు మా ఆవిడ రండి అనగానే ఎక్కడ ఏమీ చేయలేకపోతే నన్ను ఏమనుకుంటుందా అని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పినట్టు నాకు పిల్లలు పెట్టొచ్చు పుట్టకపోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీలో విషయం లేదురా అంటే మా ఆవిడ ముందు తల దించుకోవాల్సి వద్దని. మల్లెపూల గురించి చెప్పంటే నీ గురించి చెప్పుకున్నా. లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఏంటో. తర్వాత ఏంటి? ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఆయన కౌంటర్ లాగా ఏదైనా చెప్తా నేను. బాబు గారు, ఎంత మాట. మల్లెపూలు అంటే శృంగారమేనా? మీరు రాత్రి చేసిన దానికి తెల్లారులు చేసేదానికి మల్లెపూలను వాడుకుని మాట్లాడుతున్నారా? తప్పండి, చాలా పెద్ద తప్పు. రష్మి గారు, వీళ్ళిద్దరు చెప్పిన ఇంత మహోన్నతమైన డైలాగ్ కి మీరే వాళ్ళిద్దరికి పిండి కొట్టాలి. 1, 2, 3. అద్ది. ఆది గారి టీం లీడ్ లో ఉన్నారు విత్ 4 పాయింట్స్. ఇంకా ప్రసాద్ గారు మీరు రావాల్సిందే. ఆది గారు రండి. ఓకే, రెడీ గైస్? ప్లానింగ్ దోలా ఎవరిదైనా మిస్సింగ్ ఈ రోజు? చాలా షార్ట్ లైన్ ఒకటే చెప్తా. హలో, గంట కొట్టిందా ఆయన? చెడ్డీ మీద ఏం చెప్తామన్నా? మిడ్డీల మీద చెప్తారు, చెడ్డీల మీద చెప్పలేరా? అలా
నడుచుకుంటూ వెళ్తున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. సడన్ గా వర్షం పడుతుంది, లోపలికి వాటర్ వెళ్తున్నాయి. ఏదో మర్చిపోయాను, అది ఏంటి అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళాను, మొత్తం అంతా తడిసిపోయింది. అదిగో అప్పుడు గుర్తొచ్చింది, మేడ మీద ఆరేసిన చెడ్డి. నేను అంత లెంగ్త్ చెప్పను, ఒకటే డైలాగు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఎంట్రీ ఇచ్చి డాన్స్ చేసినప్పుడు నో డ్రాయర్. సెగ్మెంట్ కి పైకి లేచి నీ లింక్ కి సమాధానం చెప్పినప్పుడు నో డ్రాయర్. ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు నో డ్రాయర్ లేదు అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్నప్పుడు నో డ్రాయర్. అప్పుడు లేవని డ్రాయర్ ఇప్పుడు లేస్తుందే. ఇది ఆయన డ్రాయర్. ఇప్పుడు మీ డ్రాయర్ పరిస్థితి ఏంటి? నాకంత రాదండి డ్రాయర్ గురించి. ఆది గారు ప్రసాద్ గారికి ఇప్పుడు పిండి పూస్తారు. నీకు ఈ పిండే కరెక్ట్. ఇందాక ఎవడో మీ వాడే పెట్టాడు ఇందులో మూతి. ప్రసాద్కి ఇంకా పని ఉంది కాబట్టి మీరే కదా తీశారు. లోపల నుంచి అన్ని వస్తువులు ఉండగా ఒక డ్రాయర్ తీశారు మీరు. ఆవిడ ఎత్తుకుని తీసిందండి ఇలా అని. సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది గారి టీమ్ సక్సెస్ఫుల్ గా 5 పాయింట్స్ అండ్ కమిటీ కుర్రోళ్ళు వందనాలయ్యా, మీకు వందనాలు. రండి ఆది గారు రండి, అందరు రండి. చంద్రజ గారు, మెయిన్ కాన్సెప్ట్ అక్కడ రాక్షసుడు దహనం ఎవరు చేస్తారు? దహనం అంటే ఇంకా నరకాసుర వధం అన్నట్టే కదా. నరకాసుర వధం సత్యభామ చేసిందండి. మగాళ్ళకి అక్కడ పని ఏంటి అసలు? ఈ కుర్రాళ్ళందరూ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి, మేము ఆడవాళ్ళం దహనం చేస్తాం. సో కుర్రాళ్ళు, ఆది గారు, ఇటువే ప్రసాద్ గారు క్లారిటీ వచ్చేసింది కదా. ఈ దహనంతో మగాళ్ళకి అసలు సంబంధమే లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి మీరు సెలబ్రేషన్ చేసుకోండి. లేడీస్ అందరూ కలిసి రాక్షసుడిని దహనం చేస్తాము అంతే. ఆడియన్స్, ఇది మన ఇవాటి శ్రీదేవి డ్రామా కంపెనీ జాతర కమిటీ కుర్రోలు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే లెట్స్ టేక్ కేర్, బై బై. అంటిల్ దెన్ హ్యావ్ ఎ హ్యాపీ సండే.